ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈ దినం కూడా దేవుని స్తుతించడానికి అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. రండి, అందరం కలిసి ప్రభువుని స్తుతించుదాం. దేవుని వాక్యాన్ని చదువుదాం, ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో, మన అంతరంగంలో నింపుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనతో ఈ సమయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. ఈ దినం కూడా ప్రభువా మమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మా జీవితాలను, మా హృదయాలు అంతరంగా ఎరిగిన వాడు ఉన్నావు. స్తోత్రాలు. ఈ సన్నిధి ప్రభువా మమ్మల్ని ఇంకా బలపరచును కాక, నీ శక్తితో, నీ పరిశుద్ధాత్మతో మేము నింపబడుదును కాక. ఈ దినం కూడా ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి విషయాల్ని మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి చాలా స్పష్టమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. But ye shall receive power after the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in Judea and in Samaria and unto uttermost part of the earth. Uttermost part of the earth. Praise the Lord. Acts chapter 1 verse 8. Sorry. అద్భుతమైనటువంటి విషయాలు పిల్లారా మనం ఈ యొక్క వాక్యంలో నుండి చదువుకోబోతున్నా. యేసు ప్రభువారు మీరే నాకు సాక్షులు అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తుకి మనం సాక్షులమైనాం పిల్లారా. మరి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చదువుకోవాలి. యేసు ప్రభువు మనల్ని నమ్ముతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని దేవుడు నమ్మాడు అని చెప్పి, తండ్రి నమ్మాడు అని చెప్పి యేసు ప్రభువే చెబుతూ ఉన్నాడు. అది కూడా చదువుదామా? చూడండి దయచేసి. లెట్ us రీడ్ జాన్స్ గాస్పల్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 12 to 19. మరలా యేసు, నేను లోకమునకు వెలుగునను, వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దెన్ స్పోక్ జీసస్ అగైన్ unto them, saying, I am the light of the world. He that followeth me shall not walk in the darkness, but shall have the eternal life. Praise the Lord. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనంలో కూడా మీరు ఈ మాటను చూడొచ్చు పిల్లారా. దేవుడు వెలుగై, పాత నిబంధనలో ఏదైతే దేవుడు చెప్పాడో దానిని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా చెబుతున్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం పిల్లారా. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగును గురించి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ వెలుగు అనేటువంటిది సూర్యుడు ఉన్నాడు అనుకండి, సూర్యుడు వెలుగునిస్తాడు. హల్లెలూయా. గాడ్ యు ఆర్ మై సన్ అని అన్నాడు దావీదు భక్తుడు. నీవే నా యొక్క సూర్యునిపై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వెలుగై ఉన్నావు అని అర్థం. సూర్యుడు అంటే సూర్యుడిని ఆరాధించడం కాదు, వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు పిల్లారా. హల్లెలూయా. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, నిన్ను గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నావు, నేను వెలుగునంటా ఉన్నావు, నీ సాక్ష్యం సత్యము కాదు అని అంటా ఉన్నారు. దాని గురించి యేసు ప్రభు ఇస్తున్నటువంటి జవాబును మనం 14వ వచనం దగ్గర నుండి చదువుకున్నాం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చుతునో, ఎక్కడికి వెళుచున్నానో నేను ఎరుగుతును గనక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను. నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చానో, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాబట్టి నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నా, అది సత్యమే అని అంటా ఉన్నాడు. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరం బట్టి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరికి నీ తీర్పు
తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను. నా తీర్పు సత్యమే, నా తీర్పు సత్యము, నేను సత్యము. హల్లెలూయా. నేను చెప్పే సాక్ష్యం సత్యము. ఆమేన్. తండ్రి నాలో ఉన్నాడు, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన నా తండ్రియు కూడా ఉన్నాము. అండ్ yet if I judge, my judgment is true, for I am not alone, but I and the Father that sent me. Hallelujah. నన్ను పంపినటువంటి తండ్రి కూడా నాతో ఉన్నాడు, ఆయన కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. పిల్లరా, యేసు క్రీస్తుకి తండ్రి అయిన దేవుడు సాక్షి. ఆమేన్. మీరు యేసు ప్రభుకి సాక్షులు. ఆమేన్. యేసు ప్రభు సాక్షులు ఎవరంటే, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు యేసు ప్రభు యొక్క సాక్షులు. ఇంకా ఈ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ అధ్యాయం కంటిన్యూ చేద్దాం. 17 వచనం, 8వ అధ్యాయం 17 వచనం. మరి ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. అలాగనే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15 వచనంలో రాయబడి ఉంది. దాన్ని కోట్ చేస్తున్నాడు యేసు ప్రభు వారు. మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది ఏమని? ఇద్దరు గనక సాక్ష్యం ఇస్తే అది సరైనటువంటిది, ఒప్పుకోదగినటువంటిది, అంగీకరించదగినటువంటిది. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచూ ఉన్నాడని చెప్పి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను, నన్ను పంపిన తండ్రి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. తండ్రి కూడా. హల్లెలూయా. నేను పరలోకమున్నటువంటి నా తండ్రి, నన్ను పంపినటువంటి తండ్రి, మేమిద్దరం కలిసి ఇద్దరు సాక్షులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, దేవునికి సాక్షిగా ఉండాలి, యేసయ్యకు సాక్షిగా ఉండాలి, సత్యానికి సాక్షిగా ఉండాలి, నీతికి, యథార్థతకు, ప్రేమకు, పవిత్రతకు సాక్షిగా ఉండాలి. అబద్ధానికి, అసత్యానికి, మోసానికి, దొంగతనానికి, వ్యభిచారానికి, ఆడంగితనానికి, ఏమి చేతకాక ఆడంగితనం వేసేస్తారు కొంతమంది. దానికి సాక్షులుగా పెట్టుకుంటారు. యేసు ప్రభుని చంపటానికి కూడా సాక్షులుగా పెట్టుకున్నారు. అబద్ధపు సాక్షులు ఉంటారు. అది కాదు పిల్లరా, సాక్ష్యాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు. 18వ వచనం చదువుకున్నాం, ఇప్పుడు 19వ వచనం చదువుతాం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు మీరు నన్నైనను నా తండ్రి అయినను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగిందురని వారితో చెప్పాను. నా తండ్రిని కూడా ఎరిగి ఉంటారు, నన్ను ఎరిగి ఉంటే. మీరు నన్ను ఎరగరు కనుకనే నా తండ్రిని కూడా ఎరగరు అని అంటూ ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 31 నుండి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 31 through some verses. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునేట్లా నా సాక్ష్యము సత్యము కాదు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. యోహాను కూడా సాక్ష్యం ఇచ్చాడు సత్యాన్ని గురించి. యోహాను కూడా చెబుతున్నాడు, నేను వెలుగునని, నేను దేవుని యొక్క గొర్రెపిల్లనని, నేను పరలోకములోని దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి వాడునని. ప్రైజ్ ది లార్డ్. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమని నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుచూ ఉన్నవి. యేసు క్రీస్తు వారు తనకు తాను సాక్షి పిల్లారు. యేసు క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు సాక్షి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కూడా సాక్ష్యం పలుకుతా ఉన్నాడు, ఆయన క్రియలు సాక్ష్యం పలుకుతా ఉన్నాయి. ఆయన ఏమి చేయటానికి నన్ను భూలోకంలో పంపించాడు, భూమి మీద పంపించాడో, ఏమి చేయమని నాతో చెప్పాడో అది నేను చేస్తూ ఉన్నాను, ఆ క్రియలే సాక్ష్యం అని చెబుతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి మాటలు కదండి. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తరంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు.
search the scriptures, for in them ye think ye have eternal life, and it is they which testify of me, and ye will not come to me that ye might have eternal life. చాలా అద్భుతమైనటువంటి మాటలు కదండి. యేసు ప్రభు సాక్ష్యాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు పిల్లలు. మనం ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. వ్యతిరేకులు కావచ్చు, విరోధులు కావచ్చు, దేవునికి, క్రీస్తుకి, క్రీస్తు యొక్క శిష్యులకు, క్రీస్తు బిడ్డలకు, విశ్వాసులకు యేసు ప్రభుని గురించి మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తికి విరోధంగా ఎవరు మాట్లాడినా కానీ తెలుసుకోండి, యేసు క్రీస్తుకు తండ్రి సాక్షి, యేసు క్రీస్తు తండ్రి సత్యానికి సాక్షులు. హల్లెలూయా. ఆ సత్యమైన యేసు క్రీస్తుకి యేసుక్రీస్తు బిడ్డలు సాక్షులు, యేసుక్రీస్తు శిష్యులు సాక్షులు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన వెంబడించేవారు సాక్షులు. ఇంకా ఏమనుంది బైబిల్ గ్రంథంలో నుండి? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము మనం అద్భుతమైనటువంటి విషయాన్ని చదువుకున్నాం. 1వ అధ్యాయం 8వ వచనములు. అయితే 1వ అధ్యాయము 8వ వచనాన్ని అనుసరించి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10 నుండి 14 వరకు కూడా మనం చదువుదాం. ఐజయా చాప్టర్ 43:10-14. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నా సేవకుడు. దేవుని స్తోత్ర. యేసు ప్రభువుని గురించి ఆది కాలంలోనే, అంటే యేసు ప్రభువుకు ముందే, అంటే యేసు ప్రభు రాక 700 సంవత్సరాలకు ముందు ప్రకటించబడింది పిల్లారా. 2000 సంవత్సరాలకు ముందు కూడా ప్రకటించబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 4000 సంవత్సరాల క్రితం కూడా ప్రకటించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆదాముతో ప్రకటించినప్పుడు, ఆదాముతో ప్రవచనమెత్తి ప్రభు చెబుతా ఉన్నాడు 3వ అధ్యాయం ఆదికాండం. ఓకే, ఆ స్త్రీ సంతానం యేసు ప్రభు అని 3వ అధ్యాయం 15 వచనంలో కూడా మనం చూస్తాం పిల్లారా. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వస్తాడని, ఆయన దేవుని దగ్గర నుండి పంపబడ్డాడని, దేవుడే సాక్షి అని యేసు ప్రభుకి తన సేవకుడు లేదా తన కుమారుడు. హల్లెలూయా. యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో కూడా మీరు దాన్ని చూస్తారు. అయితే 11వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11 కూడా చదువుదాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఐ యామ్ ద లార్డ్, అండ్ బిసైడ్స్ మీ దేర్ ఈస్ నో సేవియర్. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, నేనే దాన్ని గ్రహింప చేసిన వాడను నేనే. హల్లెలూయా. నేనే గ్రహింప చేసిన వాడను నేనే. వావ్ వావ్. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేను. అద్భుతమైన మాటలండి. ఏ అన్య దేవతయో మీలో నుండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవాకు, యు ఆర్ మై విట్నెస్. అప్పుడు దేవుడు ప్రవక్తలతోనూ ఇశ్రాయేలీలతోనూ మాట్లాడాడు పిల్లరా. అదే దేవుడు కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తన వాక్యం వింటున్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. యాజకులతోనూ, పరిసయ్యులతోనూ, శాస్త్రులతోనూ, సద్దూకాయలతోనూ అందరితో మాట్లాడుతూ అదే వాక్యం ఇదేనో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరే సాక్షులు. మీ జీవితాలు ఎన్నో అద్భుతాలు. నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు పిల్లారా. నన్ను రక్షించుకున్నాడు పాపము నుండి, శాపము నుండి. నా మైండ్ పనిచేసేది కాదు, పిచ్చోడ్లా తిరిగేవాడిని ఇల్లు ఇడిచిపెట్టి. కొంచెం మైండ్ బాగున్నప్పుడు మళ్ళీ మా వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చి, మా తాత ఎత్తుక్కుంటూ వచ్చేవాడు, తీసుకెళ్ళేవాడు. ఇంట్లో కొంతకాలం ఉండేవాడు. చిన్నప్పుడు నేను తల్లిదండ్రులు లేనివాడిగా పెరిగాను. నా తల్లి నాకు అసలు తెలియదు, నాకు వచ్చేవారికి. మా నాయనమ్మ మా తాతయ్యే, మా నాన్న మా అమ్మ అనుకొని నేను అమ్మ నాన్న అనేవాడు. మా నాయనమ్మని అమ్మ అని చెప్పి ఆమె చుట్టూ తిరిగేవాడు. నా తల్లి తెలియదు అసలు. నా తల్లి నాకు బాగా తెలిసింది ఎప్పుడంటే, బాగా వచ్చిన తర్వాత 16 సంవత్సరాల వయసులో. అప్పుడు తల్లి కావాలని నేను తల్లి దగ్గరికి వెళ్ళటం జరిగింది. నేను తల్లి కావాలని వెళ్తే ఆమె నన్ను మరి చాలా బాధ పెట్టింది. నేను చదువుకుంటానంటే, వద్దయ్యా నువ్వు చదువుకోవటం ఎందుకు, పని చేయటానికి వెళ్ళాను. కానీ ఎందుకు నా మనసులో ఉంది నేను చదువుకోవాలని. తర్వాత నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటం జరిగింది. బైబిల్ ట్రైనింగ్కి వెళ్తానంటే కూడా వద్దని మా అమ్మ కావాలని వెళ్తే
ఎందుకంటే ఆమె బాధ ఏంటంటే ఆమెకు సహాయం చేసేవాళ్ళు ఉండాలని. నాకేం చదువుకోవాలని ఉంది. పిల్లరా, ఎలాగైతేనేమి నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి చదువుకోవటం జరిగింది. 87వ సంవత్సరం, 86లో నేను వెళ్ళాలి, కానీ వెళ్ళలేకపోయాను. ఇలాగనే అమ్మ ఆటంకాలు, కొన్ని వ్యతిరేకతలు, ఆటంకాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, డబ్బునే కష్టపడి కూలి నాలి చేసి సంపాదించిన డబ్బు కూడా నా చేతికి రాలేదు, నాకు ఇవ్వలేదు మా అమ్మ. మళ్ళా మా అత్తమ్మ మేనత్త ఆమె కమ్మలు తాకట్టు పెట్టిస్తే నేను అలాగెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేసి దేవుని సేవకు సమర్పించుకున్నాను. 87 నుండి 89 వరకు చెన్నైలో చేశాను. ఆ తర్వాత మళ్ళీ సేవ స్టార్ట్ చేశాను. సరూర్ నగర్లో ఎన్ని శ్రమలు పడ్డాను నేను కొన్ని చెప్పాను, ఇంకా చెబుతాను కొన్ని రాబోయే రోజుల్లో. ఎన్నో శ్రమలు, పేదరికము అనేటువంటిది. అంటే ఏదో డబ్బులే కాదు, డబ్బు ఉంది మంచిగానే, ఆస్తిపరులు, పొలాలు ఉండయి, వ్యవసాయం మంచి వ్యవసాయం, కానీ అన్నిటిసి పెట్టి వచ్చేసేసాను సేవకి. ఒకే సూట్ కేసు తీసుకొని, ఒక జత బట్టలు తీసుకొని, ఒక బైబిల్ తీసుకొని, ఒక ప్లేటు. అప్పుడు హైదరాబాద్ వస్తే నేను బైబిల్ ట్రైనింగ్ ముగించుకొని మా మామయ్య రెవరెండ్ టీపీ జోషప్పయ్య గారు, రెవరెండ్ డాక్టర్ జోషప్పయ్య గారు చెన్నైలో సేవ చేస్తారు. ఆయన నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించాడు. ఆయన ఎంపటి పడి బ్రతిమలాడి ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు. మా మేనత్త కమ్మలు తాకట్టు పెట్టి నాకు ఇస్తే. ఆ తర్వాత నేను హైదరాబాద్ వస్తే మా పెద్ద మామయ్య రెవరెండ్ డాక్టర్ టీపీ జోషప్పయ్య గారు, అద్భుతమైన దైవజనుడు, ఆయన నన్ను తీసుకెళ్ళి సరూర్ నగర్లో పెట్టాడు. 1 నెల రెంట కట్టాడు. కట్టి సేవ చేయరా అన్నాడు. ఇక నెల అయిపోయింది, వాళ్ళు ఖాళీ చేయమన్నారు రెంట కట్టని డబ్బులు లేకపోతే. మళ్ళీ ఊరెల్పల కొత్తపేట అని చెప్పాను కదా, కొత్తపేట దగ్గర సరూర్ నగర్ అంటే ఎల్లక ముందు ఉంటుంది, ఎల్బీ నగర్ తర్వాత కొత్తపేట వస్తుంది. అక్కడ పాడుబడిపోయిన ఇల్లు ఒకటి బాగు చేసుకుని ఉంటే దొంగలు వచ్చారు అర్ధరాత్రులు. అక్కడ నీళ్ళు లేవు, కరెంట్లు లేదు. ఒక చిన్న సీసా రోడ్డు మీద తిరిగితే దాన్ని తీసుకొని దాంట్లో కొంత ఒక ఆటాన పెట్టి, ఆటాన అంటే 50 పైసలు, హిరోస్ని కొనుక్కొని దాన్ని పోసి చిన్న బట్ట తీసుకొని ఒక ఒత్తిలాగా చేసి అలాగా నేను ఎన్నో రోజులు ఆ ఇంట్లో ఉండి సేవ చేసాను పిల్లలు. ఊరెలపలికి వెళ్ళి అక్కడ ఎక్కడో బోరుంటే ఆ రాత్రి బట్టలు ఉతుక్కొని అవి ఆరబెట్టుకొని నా యొక్క లుంగి కప్పుకొని, నా టవల్ కట్టుకొని లుంగి కప్పుకొని 10 రూపాయలు చాప్ మీద కొనుక్కొని, తినడానికి ఏమి లేకపోతే మంచినీళ్ళు తాగి ప్రార్థన చేసుకొని అలసిపోయి అలాగే కొనుక్కొని పొద్దున్నే లేచి ఆ బట్టలు వేసుకొని సేవ చేసి సువార్త ప్రకటించి అనేకులకి వీధి సువార్తలు, ఇంటింటి సువార్త, వ్యక్తిగతమైన సువార్త, రక్షణ సువార్త, సాక్ష్యం ఇవ్వటం పిల్లారా దేవునికి. హల్లెలూయా. దేవునికి సాక్షిగా ఉండాలి పిల్లారా. సేవ చేయాలి, పరిచర్య చేయాలి. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, వ్యాకులమైన, నిందలైన, అవమానాలైన, పేదరికమైన, తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి నివాసం లేకపోయినా, వాహనం లేకపోయినా, ఏమీ లేదు, కాళ్ళు నడకతోనే 10 రూపాయలు చెప్పులు కొనుక్కున్నాడు బజార్లో. అది చినిగిపోతే, తునిగిపోతే దాని యొక్క కాడ ఉంటుంది కదా, పట్టి ఉంటుంది కదా, ఆ పట్టి తునిగిపోతే పిన్నేసి పెట్టుకొని ప్రైజ్ ది లార్డ్ ఇలాగా ఏం ఆశించకుండా, నేను ఎక్కడైనా సంస్థలో ఉండొచ్చు, జీతం తీసుకోవచ్చు, కానీ దేవుడు విశ్వాసంతో చేయమన్నాడు, సాక్షిగా ఉండమన్నాడు, నమ్మకంగా సేవ చేయమన్నాడు, యథార్థంగా సేవ చేయమన్నాడు, అడుక్కోవద్దని చెప్పాడు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడు, నీవు నాకు సాక్షివే అని చెప్పాడు. మీరు దేవునికి సాక్షులుగా ఉండాలి పిల్లరా. యేసు ప్రభుని వెంబడించే వారిగా ఉండాలి. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుడు మాట్లాడుకుంటా వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, నిందలు, అవమానాలు, హింసలు, ఉపద్రవాలు, ఆకలి దప్పుకలు, నానా రకాలైనటువంటి శోధనలు, వ్యతిరేకతలు. వావ్, ఎవరి కోసం? నీ కోసం, నా కోసం సహించాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారులారా, సేవ అంటే ఏదో ఒక చక్కగా మంచి పాన్పు పైన మెత్తని పరుపుల మీద పడుకొని పొరలాడుతూ, లేకపోతే మంచి ఏసీ రూముల్లోని ఏసీ కారులో తిరుగుతూ సేవ చేయటం కాదు పిల్లారా. ఇప్పటికి నాకు కారు లేదు, నా కారు యాక్సిడెంట్లో పోయింది, కొనలేదు, నేను వద్దనుకున్నా. దేవుడు ఆ పైసలు నాకు ఇచ్చిన కారు కొనుక్కోమని ఇచ్చాడు. అవి తీసుకెళ్ళి అండమాను ఆ ప్రాంతాల్లో ఖర్చు పెట్టాను. తర్వాత దేవుడు ఇంకా కొన్ని ఇస్తే నేను తీసుకెళ్ళి మణిపూర్లో ఖర్చు పెట్టాను. ఇలాగ సేవలో ఇప్పుడు కూడా మాకు నేను చెప్పాను కదా, ఏసీ వాడడం, కూలర్ కూడా వాడతలేదు. కూలర్లు పాడైపోతే అది కొనడానికి కూడా పైసలు లేక కూలర్ కూడా వాడతలేదు మేము. ఎండాకాలం ఇంత వేళ్ళు కూడా కష్టమైన, నష్టమైన, బాధ అయిన, దుఃఖమైన, వ్యాకులమైన, శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పైసలున్నా లేకపోయినా, దేవుడు ఇచ్చినా ఇగిపోయినా సాక్షిగా ఉండాలి పిల్లారా. సువార్త ప్రకటించాలి. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 43వ అధ్యాయం 13 వచ్చి చదువుతాం ఇప్పుడు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పగలవాడెవడు లేడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారిని అందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి అతిశయాస్పదమగు ఓడలతో కల్దీలను పడవేసేదను. యెషయా గ్రంథం 44:8. మీరు వెరవకుడి, భయపడుకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియు లేదు, ఉన్నట్లు నేను ఎరుగను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది కూడా లేదు. ఫియర్ నాట్, neither be afraid. Have not I told thee from the time and have declared it? Ye are even my witness. Is there a God beside me? Yea, there is no God, I know not any. Praise the Lord, hallelujah. ఎవడు లేడండి, ఎవడు లేడు. దేవునికి విరోధంగా వ్యతిరేకంగా లేచి నిలబడిన ఏ ఆయుధం, నీకు విరోధంగా వ్యతిరేకంగా లేచి నిలబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. నిన్ను ముట్టినవాడు కనుపాపుతో ముట్టిన వానితో సమానుడు. నేను సేవకి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, ఆ ఇంట్లో పనుకున్నప్పుడు దొంగలు వచ్చారు. దొంగలంటే వ్యతిరేకులు. అక్కడంట అరాచకాలు జరుగుతాయి అంట, రాత్రి చీకటి కార్యాలు జరుగుతాయి అంట. నాకు తెలియదు, నేను అనుకున్నా బాగు చేసుకున్నాను, ఎవరైనా వచ్చి చెప్పుకుందాంలే, పాడుపడిపోయి ఉంది కదా, నేను బాగు చేసుకుని ఉంటాను, ఏదో కొద్దిగా ఇస్తాను, ఒక 20-30 ఇస్తాను నెలకే జాయిన్ చేయాలి. ఎందుకంటే 100 రూపాయలు నేను ఎక్కడ కడతాను, దాంట్లో కరెంట్ ఉంది, పర్వాలేదు ఆ రూము. ఇక్కడ కరెంట్ లేదు, ఏం లేదు కదా. రాత్రి ఎవడరా నువ్వు అని అన్నారు. నేను దేవుని సేవకున్నాను అన్నాను. ఏంట్రా నువ్వు సేవకుడివి, ఏంది అసలు కథ ఏంది, కారకనేది అని అన్నాడు. అని చూశాడు. ఏముంది అక్కడ, చిన్న పాత్ర మా మేనమామ వాళ్ళు ఇచ్చారు, సేవకి పంపించారు కదా, ఇక్కడ నుండి అయ్యా సేవ చేసుకున్నారు కదా. ఓకే, దేవుడు నాతో మాట్లాడితే నేను సరూర్ నగర్ వెళ్ళాను, అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాను. ఈ కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, పారిపోవాలా, భయపడిపోవాలా? దేవుడు అంటున్నాడు, భయపడకుడి, వెరవకుడి, అధైర్యపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, రక్షిస్తా, విమోచిస్తా అంటున్నాడు. ఆ దొంగలు వచ్చినప్పుడు అదే చెప్పాను, అయ్యా నేను సేవకుడిని, ఇక్కడ దొంగలు, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, ఆళ్ళు వస్తారా, ఏంది అసలు నీ కథని కారకని అంతా రూమ్ అంతా చూసారు, ఏమీ లేదు, బట్టలు ఆడుతూ ఉండి అప్పటికి ఉతికేసాను, ఒక టవల్ కట్టుకున్నాను. వాళ్ళు అనుకున్నారు, ఏదో అనుకున్నారు అనుకొని సరే అది ఇది బెదరేశారు. నన్ను ముట్టినవాడు, నిన్ను ముడితే నా కనుపాపను ముట్టినవానితో సమానుడు నా దేవుడు చెప్పాడు కాబట్టి, నన్ను ముట్టినవాడు దేవుని కనుపాపను ముట్టినవానితో సమానుడు, నిన్ను ముడితే నా కనుపాపను ముట్టినవాడు అన్నాడు దేవుడు అని 2-3 సార్లు చెప్పాను. చెబితే ఇక వాళ్ళు ఆలోచించి సరే నువ్వు తలుపు తెరిచి ఉంచి మళ్ళీ మేము వస్తామని అన్నారు. నేను ఆ రాత్రి అంతా బాగా ప్రార్థన చేసుకొని, ఏం భయపడలేదు, ఏడవలేదు, ప్రార్థన చేసుకున్నా, అలసిపోయి ఎప్పుడో పనుకొని పొద్దున్న వేసి తలుపు తెరిచే ఉంది, ఎవరు రాలేదు. దేవుని స్తోత్రం. అలాగ ప్రియులారా, దేవుడు రక్షిస్తాడు. సాక్షిగా ఉండాలి, కష్టంలో సాక్షిగా ఉండాలి, బాధల్లో సాక్షిగా ఉండాలి, నిందల్లో సాక్షిగా ఉండాలి, అవమానాల్లో సాక్షిగా ఉండాలి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినాయో, వ్యాధులు వచ్చినాయో, రోదనలు వచ్చినాయో నా జీవితంలో 5 పైసలు జీతం తీసుకోవద్దు అన్నాడండి దేవుడు. నన్ను కష్టపడి పని చేయరా అని అన్నాడు. హల్లెలూయా. అలాగే నేను ఒక సంస్థలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఆ సంస్థలో నేను ట్రైనింగ్ అయ్యాను. ఫెయిత్ సెంటర్ అని గచ్చిబౌలిలో ఉంటుంది, మంచి బైబిల్ ట్రైనింగ్. దానికోసం ట్రైనింగ్ అవ్వాలని 89లో అప్లై చేసుకున్నా, నాకు కుదరలేదు. తర్వాత దేవుడు నెక్స్ట్ ఇయర్ నాకు ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ దేవుడు ఆ సంవత్సరం నేను అక్కడికి వెళ్ళి ఈ సేవ చేస్తూ, అక్కడి నుండి నేను ప్రతి వారము ఒక సైకిల్ ఇచ్చాడు దేవుడు. ఈ మధ్యకాలంలో నాకు ముందు నడిచే సేవ చేసా, ప్రభు నడిచే సేవ చేస్తా, బస్సులు ఎక్కను, నడిచే సేవ చేస్తా, ట్రైన్లు ఎక్కను, నడిచే సేవ చేస్తా అని చెప్పాను. ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు ఎక్కేవాడిని. ఎక్కడానికి కూడా పైసలు ఉండే కాదు కదా. ఒకసారి బాగా అలసిపోయి ప్రభు నాకు సైకిల్ కావాలి ప్రభు అని అడిగాను. నేను నడవలేకపోతున్నాను ప్రభు, సైకిల్ నాయన మొత్తం తిరుగుతా, బస్సుల కంటే ట్రైన్ల కంటే డబ్బులు చాలా అవుతాయి కదా ప్రభు అని అడిగాను. అప్పుడు దేవుడు
మరుసటి రోజు నాకు కొంత కానుకనిచ్చాడు. దాన్ని తీసుకెళ్ళి భయానిచ్చిన ఎదుర ఇంటి అతను సరూర్ నగర్లో వెంకటేశ్వర కాలనీలో నేను కొంతకాలం ఉన్నాను. అక్కడ ఎదురుగా ఒక అతను ఉంటాడు, ఆయన పేరుని మర్చిపోయి, పేరు గుర్తొస్తే చెబుదామంటే గుర్తు రాట్లా. సో సైకిల్ అమ్ముతాను సార్ అని అన్నాడు. పొద్దున్నే లెగిస్తే, ప్రభా సైకిల్ అమ్ముతాను అంటున్నాడు ప్రభా, మరి పైసలు ఈయన అంటే పైసలు ఇచ్చాడు దేవుడు, కొంత భయాడిచ్చాను ఆయనకి. తర్వాత ఇంకా కొంత పైసలు ఇచ్చాడు. ఆ సైకిలు సేవలో తిరిగాను నేను. సరూర్ నగర్ నుండి ఎల్బీ నగర్ అని, లేకపోతే అటు బాలానగర్ అని, ఇటు శంషాబాద్ అని, అటు అయ్యత్ నగర్ అని, సికింద్రాబాదు, హైదరాబాదు, అన్నీ బిహెచ్ఎల్ అన్నీ తిరిగేవాడిని. ఆ తర్వాత పేషెంట్లో ట్రైనింగ్ అవుతా ఆదివారం పర్మిషన్ అడిగి వచ్చేవాడిని. ఎక్కడి నుండి గచ్చిబౌలి నుండి సరూర్ నగర్కి 40 కిలోమీటర్ల పైనే ఉంటుంది. మళ్ళా ప్రేయర్ అయిన తర్వాత చుట్టుప్రక్కల తిరిగేవాడిని 10 కిలోమీటర్లు. మళ్ళా గచ్చిబౌలి వెళ్ళేవాడిని సాయంత్రానికల్లా, ఎందుకంటే సాయంత్రానికల్లా వెళ్ళాలి, పర్మిషన్ లేదు మరుసటి రోజుకి. సో ఈ రోజు అంతా 100 కిలోమీటర్ల వరకు తొక్కేవాడిని నేను దాదాపుగా. సో అలాగా దేవుడు కష్టపడటానికి సేవలు కృపనిచ్చేట్లారా. ఆ తర్వాత సంస్థలో, అదే ఐఓసీలో నేను కొంతకాలం ఉన్నాను. సంస్థలో ఉండగా నాకు ఇంటికి కష్టమయ్యేది, ఉండటానికి కష్టమయ్యేది. నా పెళ్ళైనప్పుడు నాకు శోభనం కూడా, నాకు రూమ్ లేదు, నాకు ఇల్లు లేదు. అక్కడ కామారెడ్డిలో పెళ్ళయింది నాకు. ఇంకో పాస్టర్ గారు యేస్వామి గారు అని, వాళ్ళు అన్న మా ఇంట్లో శోభనం చేసుకోండి అని చెప్పి ఆయన ఇల్లు చేసి వేరే రూమ్లోకి వెళ్ళి పనుకున్నాడు పాపం, పిల్లల్ని తీసుకెళ్ళి. చారమ్మ యేస్వామి పాస్టర్ గారు, దేవుని స్తోత్రం, దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. అంటే శోభనం చేసుకోవటానికి కూడా, పెళ్ళైన రోజే శోభనం చేసుకోవటానికి ఇల్లు లేదు. చూసారా, మా అత్త మామూలు ఇల్లు ఎక్కడో ఉంటుంది ఎల్లారెడ్డిలో, చాలా దూరం. వాళ్ళు నన్ను తీసుకెళ్ళలేకపోయారు, నేను కూడా వెళ్ళలేకపోయాను. డబ్బులు లేవు, కార్లు కట్టుకొని ఐజెట్టు. పెళ్ళికే కష్టమైపోయింది. పెళ్ళికి షూటు కూడా లేకుండా ఒక మామూలు ఇట్లా షర్ట్ కొనుక్కుందాం అనుకున్నా, ఒకటి కొనుక్కున్నాను. తర్వాత ఎవరో కొంత కానికిస్తే షూట్ కొనుక్కున్నాను అంతే. అంటే ఒక 4-5 రోజుల ముందే భాస్కర్ గారు డిచ్చిపల్లిలో సేవ చేస్తారు. ఆ భాస్కర్ గారు కూడా నాతో తోడుగా ఉండి ఎంత హెల్ప్ చేశాడు. సుధాకర్ గారు, చంద్రశేఖర్ గారు, యేస్వామి గారు, ఇట్లాగా యేసప్ప, భాస్కర్ పాస్టర్, నిసిపాల్ గారి తండ్రి, ఇట్లా చాలామంది, ఇంకా చాలామంది, దేవుని స్తోత్రం, ఎంతోమంది నా పెళ్ళికి హెల్ప్ చేశారు పిల్లరా. అలాగనే శోభనం చేసుకోవటానికి కూడా రూమ్ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు వాళ్ళు రూము. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ చూడండి, శోభనం చేసుకున్న మరుసటి రోజే మళ్ళీ ఎల్లారెడ్డి వెళ్ళిపోయి, ఎల్లారెడ్డి నుండి బాన్స్వాడ వెళ్ళిపోయాను. బాన్స్వాడలో నేను సేవ చేస్తూ ఉన్నాను. బాన్స్వాడ వెళ్ళిపోయాను. బాన్స్వాడ వెళ్ళిపోయి అక్కడ మా యొక్క దినాలని గడిపేసేసాం, శోభన దినాలని. తర్వాత ఒక్కరోజు కూడా మేము ఖాళీగా లేం పిల్లారా, సేవ చేస్తూనే ఉండాం. దేవునికి సాక్షులుగా ఉండాలి పిల్లారా, యేసయ్యకి సాక్షులుగా ఉండాలి. ఇశ్రాయేలీలు యెహోవాకు సాక్షులుగా ఉండారు, శిష్యులు యేసయ్యకి సాక్షులుగా ఉండారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13:19. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, జరగక ముందే చెబుతున్నాను, ఎందుకంటే మీరు నాకు సాక్షులు. యేసు ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ఆయన చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా, దీనాన్ని బ్రతికున్నంత వరకు, నేటి వరకు కూడా సాక్షులు, శిష్యులు వెంపటి శిష్యులు, శిష్యులు వెంపటి శిష్యులు, శిష్యుల తర్వాత శిష్యులు. అలాగే దేవుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు మీరు నాకు సాక్షులు అన్నట్టు చెప్పాడు అక్కడ. ఇదిగో పరలోకములోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. మీరు వెళ్ళండి లోకంలోనికి, నేను చెప్పిన ఇవన్నీ కూడా వారితో చెప్పండి. నేను ఏదైతే ఏ సంగతులైతే బోధించానో అవన్నీ వాళ్ళు గైకొనాలని చెప్పండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములు వారికి బాప్తిస్తాలు ఇవ్వండి. ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేసిన తర్వాత బాప్తిస్తాలు ఇవ్వండి. శిష్యులుగా చేయకముందు కాదు, శిష్యులుగా అయిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత వారికి బోధ చేయండి, నేను చెప్పినవి అని చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పమని చెప్పండి. భూదిగంతాల వరకు నేను మీకు నేను తోడుగా ఉంటాను, మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లారా, మనము సుఖాలకు అలవాటు పడిపోకూడదు పిల్లారా. 38 సంవత్సరాల నుండి సేవలో ఉన్నాను. నేటికి కూడా సుఖం అంటే ఏమిటి అనేటువంటిది కూడా నాకు తెలియదు. ఒకసారి ఎన్నో సుఖపడవచ్చు. నేను అమెరికా వెళ్ళాను, 10 సంవత్సరాలు సేవ చేశాను. వెళ్ళినప్పుడు 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఉండేవాడిని. లండన్ వెళ్ళాను, జపాన్ వెళ్ళాను, ఇట్లా చెప్పుకునే దుబాయ్ వెళ్ళాను, షార్జా వెళ్ళాను.
చాలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ అనేక దేశాల నుండి కూడా వచ్చారు. అమెరికా నుండి వచ్చారు నా దగ్గరికి. అయినా కానీ పిల్లారా ఇచ్చిన ప్రతి పైసా నమ్మకంగా సేవలను వాడింది. ఏదో కొద్దిగా గొప్ప వస్తే ఫండ్స్ కాదండి, కష్టపడి పని చేస్తే. నేను అమెరికా వెళ్ళి సేవ చేస్తే ప్రతి గ్రామానికి ఇక్కడ ఎట్లాగైతే వెళ్ళానో అక్కడ కూడా అట్లా వెళ్ళాను. ప్రతి మండలానికి వెళ్ళాను, ప్రతి ఊరికి వెళ్ళాను, ప్రతి రాష్ట్రానికి వెళ్ళాను, ప్రతి మందిరంలో సువార్త పనిచేశాను, వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను, బాప్తీసాలు ఇచ్చాము. అక్కడ కూడా సముద్రంలోకి బాప్తీసాలు ఇచ్చాము. అక్కడ కూడా ఎంతోమంది ప్రభువులోకి నడిపించబడ్డారు, ఎంతోమంది స్వస్థత పొందారు, రక్షణ పొందారు, విడుదల పొందారు, దురాత్మ శక్తుల నుండి విడుదల పొందారు. సాక్షిని పిల్లారా, మనం సాక్షులుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చెబుతా ఉంది, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగముల వరకు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 43:13 వచనంలో ఈ వాక్యాలు కూడా మనం చూస్తాం పిల్లారా. అలాగనే మరి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలోను, 22వ వచనంలోను, 2వ అధ్యాయం 32వ వచనంలోను, 40వ వచనంలోను, 3వ అధ్యాయం 15లోను, 4వ అధ్యాయము 33లో, 13వ అధ్యాయం 31లోను, 14వ అధ్యాయం 3లోను, 17లోను, 22వ అధ్యాయం 5లోను, 20లోను, 15లోను, 26వ అధ్యాయం 16లోను ఈ వాక్యాలన్నీ చెబుతా ఉండిప్పున్నారా. సాక్షులము దేవునికి, క్రీస్తుకు సాక్షులము. హల్లెలూయా. ఎన్నో రీతులుగా సేవ చేయటానికి, విలేజ్లు తిరగటానికి, తెలంగాణ మొత్తం చాలా వరకు తిరగటానికి, ఆంధ్ర మొత్తం తిరగటానికి, ఇంకా కొన్ని రాష్ట్రాలు కర్ణాటక అని, తమిళనాడు అని, మహారాష్ట్ర అని, ఇంకా కలకటా అని, ఆమేన్, అండమాన్ నికోబార్ అని, ఇటు భద్రాచలం అడవుల్లోనికి, దేవుని స్తోత్రం, ఎటు మణిపూర్, హల్లెలూయా, నాగాలాండ్ పీపుల్ కూడా వారు చెప్పారు. సాక్షిగా ఉండాలి పిల్లారా, సాక్షిగా ఉండాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతున్నా. యాక్ట్స్ చాప్టర్ 2:21 through some verses. అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. మీరు కూడా సాక్షులు అంటున్నాడు అపోస్తలుడు పేతురు గారు. హల్లెలూయా. మీరు కూడా సాక్షులు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎరుగుదురు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎత్తి చూపించి సాక్షులైనటువంటి వీళ్ళు ఇంకొక సాక్షులకి చెబుతా ఉన్నారు. మీరు ఎరుగుదురు అని చెబుతా ఉన్నాడు పిల్లరా. ఇది కట్టు కథలు కాదు, పిట్ట కథలు కాదు, బుట్ట కథలు కాదు, ఇంకా కల్పించబడిన కథలు కాదు, నానా రకాలైనటువంటి మనుషులు మెప్పించే కథలు కాదు, సంతోషపరిచే కథలు కాదు. ఇట్ ఈజ్ అ ట్రూత్ అండ్ ఇట్ ఈజ్ అ ట్రూ స్టోరీ. హల్లెలూయా. ఇట్ ఈజ్ అ ట్రూత్. ఇది సత్యము, ఇది నిజము, ఇది అబద్ధం కాదు, మోసం కాదు, దగా కాదు. ఆయన అద్భుతాలు చేస్తాడు. నా జీవితాన్ని మార్చాడు 86 సంవత్సరంలో. అద్భుతంగా మార్చి నన్ను సేవకు పిలిచాడు. మారిన వెంటనే సేవకు వచ్చేసారు పిల్లలు. హల్లెలూయా. పరలోకాన్ని చూయించాడు. నూతన కార్యాన్ని ఆలోచించి నా మనస్సు నూతన పరచబడింది. అప్పుడు ఇంటికి వచ్చేసేసాను. ఇంటి నుండి మళ్ళా మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను కదా. హల్లెలూయా. అక్కడి నుండి దేవుని ప్రణాళికలు ఇవన్నీ కూడా. నేను అక్కడుంటే రాయచూరులో ఉంటే మా నాన్న తరపు వాళ్ళకి ఎవరికి యేసు ప్రభు తెలియదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు లేరు, యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు లేరు. గోండ్బై క్యాంపులో ఉన్నాను నేను. అక్కడంతా కూడా ఈ గణేష్ గుప్తా అని ఆయన పేరేంటి, గణేష్ గారు, బండ్ల గణేష్ గారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ తాతయ్య వాళ్ళు అంతా కూడా మేమంతా కలిసి ఉండేవాళ్ళం ఆ క్యాంపులో. మీరు వాకప్ చేసుకోండి కావాలంటే. ఆయన చెబుతాడు కదా అప్పుడప్పుడు తెలగాయపాలు మా సొంత ఊరని. మా తెలగాయపాలు మా ఊరు వాళ్ళు కూడా. అక్కడ నుండి మేము కర్ణాటక వెళ్ళాం, సెటిలర్స్. అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నాం. మంచి ఒకే బిట్టు మాది, ఒక 5 ఎకరాలు ఒకే స్థలంలో. అట్లా ఇంకో కొంత అని ఇట్లాగా కౌలుకు కూడా తీసుకుని ఒక 20 ఎకరాలు, 15 నుండి 20 ఎకరాల వరకు చేశారు. నాకు తెలుసు అది మంచి వ్యవసాయం. కానీ నా మనసు బాగుండేది కాదు, నా మైండ్ బాగా పనిచేసేది కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, ప్రేమ లేదు చిన్నప్పటి నుండి. నా తల్లి నాకు అసలు తెలియదు. నా తండ్రి నా దగ్గర ఉండడు. ఆయన వేరే వివాహం చేసుకొని ఆయన సంతానం, ఆయన కుటుంబం ఆయనకు వేరుగా ఉంది. అనాదిగా దిక్కులేని వాడిగా నేను పెరిగాను. తల్లిదండ్రులు లేని వాడిగా పెరిగాను. తల్లిదండ్రులు ఉండి కూడా తల్లిదండ్రులు ప్రేమ లేని వాడిగా పెరిగాను.
నా మైండ్ పాడైపోయింది వచ్చిన తర్వాత. ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని. మా తాత కొంచెం బాగా కోపం, నాకు కూడా కోపం, ఇద్దరు కోపం అయితే ఎట్లాగా. సో కామ్కి వెళ్ళిపోయేవాడిని, ఊరు చెప్పకుండా. కొన్ని ఏదైనా పైసలు తీసుకుని ఒక బండిల్ లాంటివి ఏదో ఉంటే అక్కడక్కడ పైసలు ఉంటాయి, మా ఇంట్లో బాగా పైసలు ఉంటాయి కదా, పత్తి మిరప పన్నులు టన్నులు లారీలు తీసుకెళ్ళేవాళ్ళం కదా, తీసుకొచ్చి పెట్టేవాడిని. ఏది దొరికితే అది జేబులు వేసుకుని వెళ్ళిపోయేవాడిని. అవి వాడుకున్నంత కాలం వాడుకునేవాడిని. తర్వాత కొన్నిసార్లు గుంటూరు వెళ్ళి అక్కడ పనుకునేవాడిని. దొంగలు గుంటూరులో బాగా దొంగలు ఉంటారు. గుంటూరు, విజయవాడ, ఒంగోలు ఇవన్నీ దొంగలు ఎక్కువ ఉంటారు. నాకు తెలియకుండా బ్లేడ్తో కోసేసి డబ్బులు కొట్టేసేవాళ్ళు. డబ్బులు చూస్తే ఉండే కాదు. ఇక ఏం చేస్తాం, కష్టపడి అక్కడక్కడ తిండి లేక తిప్పలు లేక తిరిగి ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొని రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఇంటింటికి వెళ్ళి అడుక్కొని ఒక్కోసారి అట్లా కూడా కడుపు నింపుకున్నాం. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పడేసిన అన్నం తీసుకొని తిని ఏరుకొని తిని అట్లా కడుపు నింపుకున్నాం. ఇస్త్రాకులు పెళ్ళిళ్ళ దగ్గర పడేస్తే కుక్కలు పందులు కలిసి తింటుంటే కాడితో వాటితో కలబడి నేను కడుపు నింపుకున్నట్లా అలా బతికాను నేను. అలాంటి నన్ను దేవుడు మార్చాడు. మరి ఎవరు మార్చలేదు కదా, ఏ వ్యక్తి మార్చలేదు కదా, ఎవరు విడిపించలేదు కదా, ఎవరు నూతన పరచలేదు కదా, ఎవరు నాకు రక్షణ చూపించలేదు కదా, రక్షణ మార్గాన్ని చూపించలేదు కదా, నాకెవరు కూడా నూతన జీవితాన్ని ఇవ్వలేదు కదా. మరి రక్షించువాడు ఆయనే, కాపాడువాడు ఆయనే, పోషించువాడు ఆయనే, విడిపించువాడు ఆయనే. ఆయన పాపముల కొరకు రక్తాన్ని కార్చాడు, మన కోసం మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, రక్తమాంసాలు పాలివాడిగా వచ్చాడు, శ్రమ పడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, రక్తం కారేంతగా కొట్టబడ్డాడు. మన పాపం ఆయన మీద మోపబడింది. ఆయన శరీరంలో మన పాపాన్ని తీసుకున్నాడు. మన కొరకు శాపగ్రస్తుడిగా ఆయన శిలువ మీదకి ఎక్కాడు, మేకులతో కొట్టబడ్డాడు, పక్కలో బల్లిపోటు పొరవబడ్డాడు. ఆయన ముళ్ళు కిరీటం పెట్టబడి ఆల్రెడీ ఆయన్ని కొట్టారు, ముళ్ళు కిరీటం పెట్టి తల మీద కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, చెంపలు పీకేరు, అలాగనే ముసుకేసి పిడిగుద్దులు గుద్దారు, ప్రవచించమని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, ఆయన కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. అది ఎన్నో రీతులుగా ఒక్కొక్క కొరడ 9 చీలికలుండి 9 గాయాలు చేసుకుంటూ వచ్చేదనమాట. భయంకరమైనటువంటి కొరడ, రోమన్స్ వాడేటువంటి కొరడ. ఆ చివర్లో ఒక ఎముక ఉంటుంది, కొరడాకి చివర్లో 9 చీలికల్లో ఒక్కొక్క చీలికకి ఒక్కొక్క చిన్న ఎముక ఉంటుంది. ఎముకకి ఫ్రంట్లో షార్ప్ అయినటువంటి, చాలా షార్ప్గా ఉన్నటువంటి ముళ్ళ గాలం లాంటిది ఒకటి ఉంటుంది. ఈ 9 చీలికలు వచ్చి ఒళ్ళంతా చీల్చి పడేసి పిల్లారా, యేసు ప్రభు నీ కోసం నా కోసం రక్తశక్తిని గాను, ఎర్రని వాని గాను, ఎర్ర పెయ్యిదోడగాను. పెయ్యిదోడ కోసం ఇంకా చూస్తూ ఉన్నారు యూదులు ఇప్పుడు కూడా. ఎప్పుడో యేసు ప్రభు బలి అయిపోయాడు ఎర్రని దోడగా, మన కొరకు రక్తాన్ని కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడు. యేసు ప్రభు ఆయన యొక్క రక్తం ద్వారా నా పాపములను, నా యొక్క ఏది ప్రేమ లేనితనము, మానసికంగా భావోద్రేకపూర్వకంగా నా హృదయంలో, నా అంతరంగం, నా మనసులో నాకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి దానిని తొలగించేసేసాడండి. విరోధమైన దాన్ని, వ్యతిరేకమైన దాన్ని, ప్రేమహీనతను, ఒంటరితనాన్ని, తల్లిదండ్రులు ప్రేమ లేని జీవితాన్ని నూతన పరిచాడండి. నన్ను రక్షించుకున్నాడండి. నేను సాక్షిని, ఎన్ని శ్రమలు వచ్చినా అందుకే నేను ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాను. ఇప్పటికి కూడా ఎన్నో కష్టాలు, ఎంతోమంది నమ్మితే మనుషులు నన్ను మోసాలు చేశారు, సేవకులను నమ్మితే, విశ్వాసులను నమ్మితే, దేవుని బిడ్డలను నమ్మితే మోసం, అయినా నన్ను ఏం చేయలేరండి. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నన్ను దీవించేది, దేవుడు నన్ను ఆశీర్వదించేది. ఎన్నో అద్భుతాలు నేను చూశాను నా జీవితంలో. మోసం చేసిన దాన్ని కూడా దేవుడు ఎన్నో రీతులుగా నాకు సహాయం చేసుకుంటూ వచ్చాడు. నా అప్పులన్నీ కట్టుకుంటూ వచ్చాడు. నన్ను వేదనకు గురి చేసి, పతనం చేసి, పాడు చేసి, నన్ను భూమి మీదే తుడిచివేయాలని చూశాడు అపవాది, మనుషులను వాడుకొని. పాల్ డేవిడ్ అని ఒక గొప్ప దైవజనుడు అని చెబితే ఆయన మాట విన్నాను. ఆయన ద్వారా నా జీవితం అంతా, ఏదో ఒక మాట అంటారు చూడండి, పతనానికి పాతాళానికి అనగ దొరికినట్టుగా సాతాను నన్ను అలా చేయాలని చూశాడు. కానీ పాతాళంలో నుండి దేవుడు నన్ను రక్షించాడు, రక్షించుకున్నాడు పిల్లారు. ఎన్నోసార్లు నేను శ్రమల గుండా వెళ్ళాను, లోయల్లో, కొండల్లో, గుట్టల్లో, ఈ లోకరీతిగా సేవ చేశాను. అలాగే నా జీవితంలో కూడా ఎత్తు ఫలాలు ఎన్నో చూశాను. ఎన్నో భయంకరమైనటువంటి గాఢాంధకారపు అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. అయినా సాక్షిగా ప్రభు కోసం ఉన్నాను పిల్లారా. మనము సాక్షులము. 22వ వచనం చెబుతా ఉంది, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 2 verse 22. ఇశ్రాయేలు వారులారా, ఈ మాట వినుడు. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన
ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. ఇది కీర్తన గ్రంథం 18:4లోను 116:3లో కూడా 2 సమూయేలు 22:6లో కూడా మీరు చదువుకోవచ్చు. ఈ వాక్య భాగాలకి సారాంశము పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు. ఆయనను గురించి దావీదు ఇట్లు అనేను, నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కీర్తనలు 16:8-11 వరకు చదువుకోవచ్చు మీరు ఆ వాక్యంలో. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. 1 రాజులు 2:10 ఉంటుంది. అతడు చనిపోయి సమాధి చేయబడింది. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి. ప్రైజ్ ది లార్డ్. 1000 సంవత్సరాల క్రితం దావీదు ఉన్నాడండి యేసు ప్రభు రాకముందు. సో యేసు ప్రభువుని గురించి ప్రవచించిన ప్రవచనాలు దేవుడు దావీదుతో కూడా మాట్లాడాడు. 2 సమూయేలు గ్రంథం 7:12-13 వరకు, కీర్తనలు 132:11, ఇర్మియా 39లో కూడా ఈ వాక్యాలు మీరు చూడొచ్చు పిల్లారా. ఇప్పుడు 31 వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 2:31. క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళు పట్టలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. కీర్తనలు 16:10లో మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు 32వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనము. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. హల్లెలూయా. దిస్ జీసస్ హ్యాత్ గాడ్ రైజ్డ్ అప్, ఆఫ్ విచ్ we are all witnesses. ప్రైజ్ ది లార్డ్. మేమందరం సాక్షులు. నా జీవితంలో దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి నాకు తెలుసు పిల్లారా. నేను కష్టంలో ఉన్నప్పుడు కూడా, నేను బాధల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, హింసల్లో ఉన్నప్పుడు, ఉపద్రవాల్లో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ఎంతగా ఆదరించాడో నాకు తెలుసు. దేవునికి సాక్షిగా ఉంటున్నావా? దేవుని గురించి సాక్ష్యం చెబుతున్నావా? దేవుని ప్రేమను గురించి సాక్ష్యం చెబుతున్నావా? దేవుని యొక్క అద్భుతాల గురించి సాక్ష్యం చెబుతున్నావా? దేవుడు చేసిన కార్యముల గురించి, మహోపకార్యములు, హల్లెలూయా, ఉపకారములు, ఎన్నో మహోపకారములు, హల్లెలూయా, అద్భుతమైనటువంటి ఉపకారములు, గొప్ప ఉపకారములు, శ్రేష్టమైన, ఉన్నతమైన, అమూల్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నాడు. నేను గనక చనిపోతే నా ఎముకలు కూడా ఇప్పటికీ మీరు పసికట్టేవాళ్ళు కాదు, ఉండే కాదు. అసలు 86లో చనిపోదాం అనుకుని యేసు ప్రభుని ఎరగక ముందు. ఆ తర్వాత నాకు 2018లో ఒకసారి వచ్చింది. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా, ప్రభువా నేను ఈ భూమి మీద ఉన్నాను, ఆయన నన్ను తీసుకో అని చెప్పేసి, నువ్వు తీసుకోకపోతే నా కారు తీసుకెళ్ళి లోయలో పడేస్తున్నాను. ఇంతే బాధలో, వేదనలో. అంటే మనుషులు నన్ను అంత బాధ పెట్టారు. పాల్ డేవిడ్ అనేటువంటి అతను, తన గ్రూప్, తనతో ఉన్నటువంటి వారు నన్ను ఎంతో బాధ పెట్టారు పిల్లారా. ఎంతో వేదనకు గురి చేశారు, నన్ను బంధకానాల్లో పెట్టేశారు, మనుషులకు అప్పగించారు. యేసు ప్రభుకి ఏదైతే జరిగిందో వాస్తవంగా అవన్నీ నా జీవితంలో జరిగాయి. అవే నాకు గుర్తుకొచ్చింది. నా జీవితంలో కూడా నేను ఈ శ్రమలన్నీ అనుభవించాను పిల్లారా. యేసు క్రీస్తు నాకు తోడుగా ఉండి ఒకరోజు ఆ దినం నేను చెప్పాను కదా, నన్ను తీసుకో ప్రభు, లేకపోతే నేను బతకని భూమి మీద ఏదో చేసుకుంటా బయటకు వెళ్ళిన తర్వాత కారించుకుని లోయలో పడేస్తున్నాను. ప్రభు ఆ రాత్రి నాతో మాట్లాడుతున్నాను, జాన్ నేను నీతో ఉండాను, నువ్వెవ్వరు లేరు అనుకుంటున్నావు, ఒంటరి వాడిని అనుకుంటున్నావు, ఈ అవమానాన్ని భరించలేను అనుకుంటున్నావు, సహించలేను అనుకుంటున్నావు. నీ వేదన నాకు తెలుసు, నీ రోదన నాకు తెలుసు, నీ కన్నీరు నాకు తెలుసు, నీ జీవితం నాకు తెలుసు, నీ నమ్మకత్వం నాకు తెలుసు, నీ యథార్థత నాకు తెలుసు. నీవు నా కొరకు పడిన శ్రమ తెలుసు, బాధ తెలుసు, హింస తెలుసు, ఉపద్రవం తెలుసు. నువ్వెంత నమ్మకంగా ఉండవో నాకు తెలుసు జాన్. అయినా కానీ నువ్వు శరకు అప్పగించబడ్డావు, బాధించబడ్డావు, దూషించబడ్డావు, వెలివేయబడ్డావు, అవమానించబడ్డావు.
అయినా నేను నీకు తోడుగా యోసేపుకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉన్నాను. దానియేలుకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉన్నాను. షడ్రాక్ మేషాక్ అబేద్నెగోలకి తోడుగా ఉన్నట్లు నేను తోడుగా ఉన్నాను. యెషయాకు యిర్మీయాకు బోనులో పడేసినప్పుడు, గుంటలో పడేసినప్పుడు, లేకపోతే చీకటి బిలములో పడేసినప్పుడు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నీ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తాయా? తట్టుకోలేకపోతున్నావా? భరించలేకపోతున్నావా? వేదనలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? దేవుడు నాతో మాట్లాడినట్లు నీతో కూడా మాట్లాడతా. ఆ దినమ దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచేట్టున్నారా? నేనేనా అసలు ఇలాగ అనుకుందని తర్వాత పశ్చాత్తాపడి, ఏంటి ప్రభువా ఎందుకు వచ్చింది థాట్, నాకు తలంపు ఎందుకు వచ్చింది, ఈ భూమి మీదే ఉండొద్దని థాట్ వచ్చింది పిల్లలు. అస్సలు ఇక ఏది కనపడతలే, నాకు ఏం కనపడతలేదండి. నాకు భార్య, పిల్లలు, నా యొక్క సేవ కావచ్చు, నా యొక్క మరి అన్నీ కూడా, నా బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, సన్నిహితులు, నిజామాబాద్ కావచ్చు, ఇక్కడ ఇల్లు కావచ్చు, ఆర్ఫనేజ్ కావచ్చు, అసలు ఎవరు కనపడతలేదు నాకు. ఎందుకు మరి అర్థం కాదు, శూన్యం కనపడతా. ఆ శూన్యంలో కూడా సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఒక గొప్ప సృష్టిని కలుగజేశాడు. మళ్ళా నిరీక్షణ కలుగజేశాడు, విశ్వాసాన్ని కలుగజేశాడు, ధైర్యాన్ని కలుగజేశాడు, ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, బలపరిచాడు. మేమే సాక్షులు అంటున్నాడు అపోస్తులు. ఇక్కడ అపోస్తులు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, హతసాక్షులు అయ్యారు పిల్లారా. నేను కూడా హతసాక్షిని అవుదామని చెప్పి బయలుదేరాను 87వ సంవత్సరంలో. నేనేనా అసలు ఇలాగ అనుకుంది? హతసాక్షిని అవ్వడానికి ఇష్టపడిన వాడిని, హతసాక్షిని అవ్వాలని చెప్పి సేవకు వచ్చిన వాడిని. అలాగేంటి నీ స్నేహితుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రభువు నీకు తోడుగా ఉంది. ఇదో యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటాను అన్నాడు. 20 హల్లెలూయా. సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించమని చెప్పాడు. మార్కు సువార్త 16:15 సువార్త ప్రకటించమన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటో 24వ అధ్యాయం 24వ అధ్యాయం 14 సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకాన్ని సువార్త ప్రకటించాలి. అందుకే నేను అన్ని గ్రామాల్లోకి సువార్త ప్రకటిస్తాను, మండలాల్లోనికి వెళ్తాను, తాండాసులోకి వెళ్తాను, వీధుల్లోకి వెళ్తాను, ఒంటరిగా వెళ్తాను, ఒక్కోసారి గ్రూపుతో వెళ్తాను, నడి రోడ్లో నిలబడి సువార్త ప్రకటి. ఇప్పుడు చాలామందికి కెమెరాలు ఉండయి, వీడియో, వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు అన్నీ ఉండేవి కాబట్టి ఏదో చేస్తున్నారు, చూపిస్తున్నారు. అప్పుడు ఏముండి అని ఏం లేవు, చూపించడానికి కూడా అంత ఐడియాలు కూడా లేవు. ఎన్నో రీతులుగా కష్టపడి రాత్రి సేవ చేయండి, చేసేవారిని బట్టి నాకెంతో సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా వేడిగా ఉంది, ఎక్స్క్యూజ్ మీ, చెమటలు కారుతున్నాయి, వేడి ఎక్కువగా ఉంది. హల్లెలూయా. సారీ. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా, ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా, ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా, నా తలంపంతా నీవే యేసయ్యా, నిన్ను ఎరుగక నశించిపోతున్న ఆత్మల భారం నాలో రగిలే, నిన్ను ఎరుగక నశించిపోతున్న ఆత్మల భారం నాలో రగిలే, నీకై నేను ముందుకు సాగేదా, నీకై నేను ముందుకు సాగేదా. సారీ. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా, నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా పిల్లారా, అద్భుతమైనటువంటి మాటలు, సాక్షులు. మేము సాక్షులమని అపోస్తున్నటువంటి పేతురు గారు శిష్యులతో, అలాగనే అక్కడ ఉన్నటువంటి ప్రజలతోనూ మాట్లాడటం మనం చూస్తున్నాం.
ఇప్పుడు అపోస్తుల కాలం 2వ అధ్యాయం 33 వచనం చదువుతాం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లని, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశస్థులు అందరూ కూడా రూఢిగా తెలుసుకునవలెనని చెప్పెను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండండి, రక్షణ పొందండి అని హెచ్చరిస్తా ఉన్నాడు. సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పిల్లారా, సువార్త ప్రకటిస్తున్నారా? కష్టం ఉందని, బాధ ఉందని, వ్యాధి ఉందని, పేదరికం ఉందని, అప్పులు ఉండయి అని, తినటానికి తిండి లేదని, ఉండటానికి ఇల్లు లేదని, ఎన్నో సంవత్సరాలు పిల్లారా ఇల్లు లేకుండా 10 ఇళ్ళు మారాను నేను నిజామాబాద్ వచ్చినాక. అంతకుముందేమో కామారెడ్డిలోను, ఎల్లారెడ్డిలోను, బాన్స్వాడలోను, రామాయంపేటలోను, అంతకుముందు హైదరాబాద్లోను, సరూర్ నగర్లోను, గచ్చిపోహల్లోను, ఇలా ఎన్నో ఇళ్ళు మారాను. ఇల్లు లేదు, నాకు నివాసం లేదు, ఒక సెంటు భూమి లేదు ఈ భూమి మీద, సెంటు స్థలం లేదు, నాకు ఒక గజం స్థలం లేదు ఈ భూమి మీద. 2008 వరకు, 2008 ఇప్పుడు నేను నిలబడిన ఈ స్థలాన్ని ఇచ్చాడు దేవుడు. ఇక్కడే నేను కట్టడం జరిగింది. ఆర్ఫనేజ్ కానీ, చర్చి కానీ, మేము ఉండటం నివాసం కానీ. 2008 వరకు, 1986 నుండి 2008 వరకు నివాసం లేదండి, నాకు ఇల్లే లేదు. ఇప్పుడు కారు కూడా లేదనకండి, దేవుడు కారు కూడా ఇచ్చాడు. తర్వాత కారు లేదు ఇప్పుడు. కానీ 2008లో ఇచ్చినటువంటి ఆ నివాసం, కొన్నిసార్లు మీ జీవితంలో ఇల్లు లేకుండా ఉండొచ్చు. ఎన్నో కష్టాలు పడ్డాం. రెంటెడ్ ఇళ్లలో మేము ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. ఖాళీ చేయమంటారే, ప్రేయర్ నడుస్తుంటే ఇష్టపడరే. మా సొంత ఇంట్లో ఇక్కడ చర్చి కట్టుకొని ప్రేయర్ చేస్తుంటే కూడా కొంతమంది ఇష్టపడరు. చెబుతున్నా, ఇంకా రెంటెడ్ ఆటలు ఇష్టపడతారా? కానీ కొంతమంది పాయింట్ వాళ్ళని రెడ్డిస్ అని ఇచ్చారండి చక్కగా. దేవుని స్తోత్రం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక. అయినా కానీ వాళ్ళు ప్రేయర్ పెట్టుకొని ఇచ్చారు, వాళ్ళ ఇళ్లలో ప్రేయర్ పెట్టారు. క్రిస్టియన్స్ కొంతమంది ఆటంకపరిచారు. ఒక రెడ్డి అతను ఒక స్కూల్ ఇచ్చాడు, చిన్న స్కూలు. క్రిస్టియన్ ఒక అతను స్కూల్ ఇచ్చి ఆదివారం రోజు తాళం వేసుకొని వెళ్ళిపోయారు. అందరం రోడ్ల మీద నిలబడి అరుగుల మీద కూర్చొని బాధపడుతున్నారు. ఆ పక్కనే ఠాగూర్ అనే స్కూల్ ఉంది సుభాష్ నగర్లో, ఎస్పీహెచ్ పక్కన. చిన్న రూములు. అయ్యగారు మా చిన్న రూములు. హిందూస్ అతను, యేసుప్రభు అని తెలియదు. ఆయన అడిగి డేర్ చేసేయండి, స్కూల్ ఇస్తే కొంచెం ప్రేయర్ చేసుకుంటామండి. అయ్యా మా చిన్న రూములు అని అన్నాడు. చిన్న రూమ్ అయినా పర్లేదండి, షెల్టర్ చాలు మాకు. చిన్న రూమ్, ఒక 10 మంది పట్టే రూము. మిగిలిన వాళ్ళు అందరూ బయట కూర్చున్నారు ఎండలో. ఇప్పటికి ఉన్నారు వాళ్ళు ఎండలో కూర్చున్న వాళ్ళు ఈ నిజామాబాద్లో. హల్లెలూయా. సేవ చేస్తున్నారు కొంతమంది, సేవ సమర్పించుకొని. కొంతమంది అద్భుతమైన సేవ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. యవనస్తులు అద్భుతమైన సేవ చేస్తున్నారు. అలా కష్టపడ్డామండి, అలా కష్టపడ్డాం. చెట్టు కింద కూడా చేసాను ఆరాధన. చెట్టు కింద కూడా వెళ్ళి వాక్యం చెప్పి బాప్తిసాలు ఇచ్చాను. ఎల్లారెడ్డిలో వెళ్ళినప్పుడు చెట్టు కింద ఆరాధన చేసాం. ఆదివారం ఆరాధన లేక, నివాసం లేక, ఉండటానికి ఎక్కడ ఎవరు ఇవ్వక, ఆ రెంటెడ్ దాంట్లోనే పెట్టుకోవటానికి ఇష్టపడరు. ఇలా పిల్లలు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా సాక్షులుగా మనం ఉండాలి, సాక్షిగా ఉండాలి. మేము సాక్షిగా ఉండి దేవుని కొరకు సేవ చేసామని చెబుతూ ఉన్నాం, ప్రకటన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఉండమని చెబుతున్నాం మీతో కూడా. అదే చెబుతున్నారు అపోస్తులు కూడా. అపోస్తులు చెబుతుంది అది. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 15 వచ్చింది. మీరు జీవాధిపతిని చంపితిరి, గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపిన, అందుకు మేము సాక్షులము. అండ్ కిల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్ హూమ్ గాడ్ హ్యాత్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్, ఆఫ్ విచ్ వీఆర్ విట్నెసెస్. 4వ అధ్యాయం 31 వచ్చింది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చింది అపోస్తులకి, కష్టం వచ్చింది అపోస్తులకి, చెరసాలు వేస్తున్నారు, తీసుకెళ్ళి సువార్త ప్రకటిస్తారు, కొడుతున్నారు, హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. సౌలు కూడా చాలా బాధ పెట్టాడని మనం విన్నాం కదా. 7వ అధ్యాయం 8వ అధ్యాయం మనం చదువుకుంటే వెళ్తే 9వ అధ్యాయం మార్పు చెందాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ వీరు బాధను, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు పిల్లలు. అయినా ధైర్యంగా వాక్యం ప్రకటించారు. వెనకంచి వేయలేదు, తత్తరపడలేదు, పారిపోలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు. విశ్వాసముతో సమర్పించుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు పిల్లరా. ఎన్నో అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేశాడండి. ఎన్నో కష్టాలు పడ్డా, సంస్థల్లో కష్టాలు పడ్డా. ఓ ఫెయిత్ సెంటర్లో బైబిల్ కాలేజీ ఇన్ఛార్జిగా నన్ను ఉండమని రాన్ శంకర్ ప్రిన్సిపాల్ గారు ఒకప్పుడు ఆయన అక్కడ, ఇది 90వ సంవత్సరం నుంచి చెబుతున్నాను నేను. 90లో నేను అక్కడికి వెళ్ళాను బైబిల్ కాలేజీకి. అక్కడే ట్రైనింగ్ అయ్యాను. నేను అక్కడే ఉండమని ఆయన నన్ను అడిగాడు. నేను సరూర్ నగర్లో సేవ చేస్తాను, నేను ఉండను అని చెప్పాను. జాన్, దేవుడు నీతో మాట్లాడితే ఉండు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు ఆంతోని అనేటువంటి వ్యక్తి. అట్లా గేటు కూడా దగ్గర కూడా వెళ్ళి ఉండడు, నువ్వు చూసి ఉండొచ్చు. అవును, వాస్తవమే. ఆయన గేట్లో నుండి దాడుతున్నాడు, నేను గేట్లోకి వస్తున్నా. అప్పుడు ఆయన కలిశాను. ఆయన అట్లా వెళ్ళాడు, నువ్వు ఇట్లా వచ్చావు జాన్, ఇది దేవుని చిత్తం అనుకుంటున్నాను, నువ్వు నాతో కలిసి పని చేయాలన్నాడు. నేను సేవ చేస్తానన్నా సరూర్ నగర్లో, నేను చేయనన్నా. రాత్రి నాతోని పనుకో ఈ రూమ్లో, నీతో దేవుడు ఏం చెబుతాడో అది నాతో చెప్పాను అన్నాడు. అక్కడే పనుకున్నాను నేను. ఆయన మంచి ప్రేమ కలిగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. తండ్రి భావంతో నన్ను ఎంతగానో ఆదరించాడు. ఆయన ప్రభుని నన్ను తిరించాడు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు గొప్పగా తిరించి ఆశీర్వదించిన దాకా క్రైస్తవులు. సో అలాగా రాత్రి దేవుడు నాతో మాట్లాడాడండి. యోహాను సువార్తలో నుండి 2వ అధ్యాయం శిష్యులకు ఆజ్ఞాపిస్తాడు కదా, ఈ యొక్క డ్రమ్స్ని నింపండి, బ్యానర్స్ నింపండి. ఆ తర్వాత ద్రాక్షారసంగా చేశాడు. అది చెబితే ఆయనకి చూసే వచ్చాను, దేవుడు మాట్లాడాడు, ఈ ఫెయిత్ సెంటర్లో స్టూడెంట్స్ నింపాలి నువ్వు అని అన్నాడు. అట్లాగే నేను అక్కడ ఉన్నాను. అటు సేవ చేసుకుంటూ, ఇక్కడ చర్చి చూసుకుంటూ, ఇక్కడ స్టూడెంట్స్ని చూసుకుంటా. అట్లా నేను కొంతకాలం ఉన్నాను పిల్లారా. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. శామ్యూల్ పట్టా గారు వచ్చారు దానికి ఇన్ఛార్జి. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని. సో బయటకు వచ్చాను. జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను, నా పరిచయం ఉంది కదా. సో నేను 89లో స్థాపించినటువంటి జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అప్పుడే స్థాపించాను. అయితే 87లోనే దేవుడు నాకు ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, నువ్వు సేవ చేయాలి విశ్వాసంతో, ఇలాగ గ్రేస్ అని పెట్టి. అప్పుడు గ్రేస్ ఆఫ్ గాడ్ అని అన్నాను. తర్వాత దేవుడు అన్నాడు, నేను యేసు ప్రభు పేరెందుకు పెట్టకూడదు అని నాతో నా హృదయంలో ప్రేరేపణ వచ్చినప్పుడు యేసు ప్రభుని గాడ్ కాకుండా జీసస్ అని పెట్టాను. జీసస్ గ్రేస్ అని. ప్రైజ్ ది లార్డ్. అట్లా నిజామాబాద్ వచ్చినాక దాన్ని నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇలాగ ఎన్నో శ్రమలు పిల్లారా. బయటకు వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు వచ్చినాయి, లోపల ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఎంతో బాధ పెట్టారు, ఎంతో హింస పెట్టారు, ఎంతో దుఃఖ పెట్టారు, ఎన్నో గాయాలు చేశారు. ఎలాగ బ్రతుకుతావు నువ్వు అని అన్నారు. నేను బ్రతకటమే కాదండి, ఎంతోమందికి ఆహారం పెట్టడానికి దేవుడు ప్రకటించాడు, ఎంతోమంది స్వార్థ ప్రకటించడానికి ధైర్యంగా వాక్యం ప్రకటించారు వీళ్ళు. అండ్ వెన్ దే హ్యాడ్ ప్రేడ్, ద ప్లేస్ వాజ్ షేకెన్ వేర్ దే వర్ అసెంబుల్డ్ టుగెదర్ and they were all filled with the Holy Ghost and they spoke the word of God with boldness. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. బహు బలంగా సాక్ష్యం ఇచ్చారంటండి. సాక్షిగా ఉండారు, వాక్యం ప్రకటించారు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. And with great power the apostles gave witness to the resurrection of the Lord Jesus, and great grace was upon them all. పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభువుని గురించి సాక్షిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా ప్రభువు కొరకు సాక్షిగా ఉండాలని దేవుడు వారికి సెలవిస్తాను. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 29వ వచనం. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. హల్లెలూయా. వావ్. ఆయన ఎవరెవరికైతే కనపడ్డాడో 40 రోజులు ఈ భూమి మీద ఉండి
ఎవరెవరితో ఎందుకు మాట్లాడాడో అవన్నిటికీ సాక్షులు అనమాట అని దేవుని వాక్యం సెలవిస్తాము. శిష్యులే కాదు పిల్లారా, ఆ దినం శిష్యులే కాదు, ఈ దినం మీరు నేను కూడా మన జీవితాల్లో ప్రభు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాం. ఆయన అద్భుత కార్యాలు మనం చూసే పిల్లారా. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచూ ఉన్నాము. మేము సాక్షులము. సువార్త ప్రకటిస్తున్నారా? దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి, ప్రేమను గురించి, కనికరాని గురించి, జాలిని గురించి మనం వింటా ఉన్నాం. బలిని కోరను కానీ కనికరాని కోరుతున్నానని. హల్లెలూయా. ఐ డిజైర్ మర్సీ బట్ నాట్ సాక్రిఫైస్. నశించిన ఆత్మలకు సువార్త ప్రకటించాలి. చచ్చిపోతున్న వాళ్ళు, మెంటల్గా ఉన్నవాళ్ళు, నీరసంలో ఉన్నవారు, కుంగిపోయిన వారు, బలహీనపరచబడిన వారు, అబద్ధ సాక్ష్యాల చేత పాడు చేయబడినటువంటి వాళ్ళు. నేను ఒక వ్యక్తిని గురించి విన్నాను. ఎన్నో అబద్ధాలు చెప్పి ఆమె జీవితాన్ని పాడు చేసి, ఆమెను వ్యభిచారిగా చేసి, ఆమెను మోగదానిగా చేసి, ఆమె కుమార్తెతోనే చెడ్డగా చూపించి ఆమె చూచేటట్లు చేసి చంపివేసి ఇలాగ ఎన్నో జరిగినాయండి. అబద్ధ సాక్ష్యాలు ఎన్నో పిల్లరా, ఎంతోమంది జీవితాల్లో. ప్రతి ఒక్కరూ ప్రభువుని తెలుసుకుందరు గాక, మార్పు చెందుదురు గాక, నూతన పరచబడుదురు గాక, రక్షణ పొందుదురు గాక. ఏ కష్టంలో ఉన్నారు పిల్లారా, ఏ బాధలో ఉన్నారు, నిందల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, దూషించబడుతూ, నిందించబడుతూ, వేధించబడుతున్నారా? ఇదేను సువార్త ప్రకటించబడతాం. యేసు క్రీస్తునందు విశ్వాసము రక్షణిస్తుంది. ఆయన రక్తము ప్రతి పాపను కడిగి శుభ్రం చేస్తుంది. ఆయన పునరుద్ధానము మనల్ని బ్రతికిస్తూ ఉంది, నిత్య జీవానికి సిద్ధపరుస్తూ ఉంది. నీ కోసం, నా కోసం యేసే కార్చే రక్తం పవిత్రమైంది, పరిశుద్ధమైంది. నీ శాపం నా శాపం, నీ రోగం నా రోగం, నీ పాపం నా పాపం ఆయన శిలువ మీద భరించి మనందరి కొరకు చనిపోయాడు. రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి. హల్లెలూయా. యేసునందు విశ్వాసం, యేసు క్రీస్తునందు విశ్వాసం ఈ దినం మిమ్మల్ని రక్షిస్తుంది పిల్లలు, రక్షిస్తుంది. మన ప్రభు సాక్షులుగా ఉందాం. యేసు ప్రభుని ప్రకటిస్తాం. యేసయ్య నీతికి, న్యాయానికి, సత్యానికి సాక్షిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో పనిచేయలుగాక, బహుబలంతో, శక్తితో పనిచేయలుగాక, అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. రక్షణ లేని వారికి రక్షణ, విడుదల లేని వారికి విడుదల, స్వస్థత లేని వారికి స్వస్థత, దురాత్మ నుండి, దైవ శక్తుల నుండి, చీకటాత్మ నుండి, వ్యాధుల నుండి, రోగము నుండి విడుదల పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక. సంపూర్ణమైనటువంటి విడుదల కలుగునుగాక. రక్షించువాడవు నీవే, విడిపించువాడవు నీవే. నీ విడిపిస్తే, నువ్వు రక్షిస్తే మా జీవితాలు అద్భుతాలు చేసినప్పుడు మేము సాక్షులం అన్నావు కదా ప్రభా. పాత కొత్త నిబంధనలు అద్భుతాలు చే దేవుడా, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానన్న దేవుడా, సర్వ శరీరులపైన స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, యవనులు, దాసీలు, దాసురాండ్రు అందరిపైన కుమ్మరిస్తానన్నావు కదా ప్రభా. ఈ దినం నీ ఆత్మతో నింపండి. ప్రతి బిడ్డను సాక్షులుగా నిలబెట్టుకోండి. భయం లేకుండా, భీతి లేకుండా, మానసికమైన ఒత్తిళ్ళు ఏది కూడా వారిని బంధించకుండా అవన్నిటి నుండి విడుదల పొంది నీ సన్నిధిలో నీకు సాక్షులుగా అనేక ప్రాంతాల్లో సువార్తను విస్తరింపచేయుదురుగాక. అలాగ బలపరిచి మహిమ ఘనత మీరే సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తాం. మా ప్రభును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరూ తోడై నడిపించునుగాక. Have a good and wonderful day. See you tomorrow by 7:30 p.m. Indian time. Until then, take care. రేపటి దినం కూడా మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు మీరు యూట్యూబ్లో కూడా వీక్షిస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ని విజిట్ చేయండి. జాన్ సామ్యూల్ ముక్కాల. నేను ప్రకటిస్తున్నటువంటి ప్రతి మాట దేవుని వాక్యం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతాము. ఎవ్రీడే, ప్రతిరోజు వినండి, ప్రభువుని కనపరచండి, దేవునికి సాక్షులుగా ఉండండి, యేసయ్యకి సాక్షులుగా ఉండండి. ఈ భూలోకాన్ని కళ్ళ కింద చేసేవారుగా దేవుని మహిమ కొరకు సాక్షులుగా ఉంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.